హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఏబీసీ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. రాష్ట్రంలో ఎస్సీలు 52,50,000 మంది అట, మాదిగలు 33,50,000, మాలలు 19 లక్షలు. దాని ప్రకారమే మాదిగ మాల సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సూచన. దానిపై 2 సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ను కలిసి ఎవరన్నా నేడు క్యాబినెట్కు వెంటనే అసెంబ్లీకి కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చట. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధంగా ఉన్నాయట. మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చెప్పింది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే చేసుకోవచ్చు వాళ్ళ వెసులుబాటును బట్టని. తెలంగాణ రాష్ట్రం ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ అయింది షమీం అఖ్తర్తోని, రిటైర్డ్ జడ్జి గారితోని. ఆయన నిన్న క్యాబినెట్ సబ్ కమిటీకి దాన్ని నివేదిక ఇచ్చిండు. దానిపైన ఇవాళ క్యాబినెట్లో చర్చ ఉంది, దాని తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారట. కానీ గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది 1997లో. జరిగినప్పుడు ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరణ చేశారు. ఏకి 1%, బికి 7%, సికి 6%, మళ్ళీ డికి 1% కేటాయించారు. కానీ ఈసారి 3 గ్రూపులే చేస్తారట. ఏబిసి, ఏలో ఎవరిని పెడతారు, బిలో ఎవరిని పెడతారు, సిలో ఎవరిని పెడతారు అనేది ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది ఏబిసిడీలుగా. మొత్తానికి 52,50,000 మంది ఎస్సీలు రాష్ట్రంలో ఉన్నట్టు గుర్తించారు వాళ్ళ లెక్కల ప్రకారం. దాంట్లో 33,50,000 మంది మాదిగలు, 19 లక్షలు మంది మాలలు ఉన్నారట. మరి మాదిగలు ఆల్రెడీ మాకు 12% రిజర్వేషన్ కావాలి, గతంలో 7% ఇచ్చారు. అది 1994 నాటి వ్యవహారం. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ సపరేట్ అయింది. 1997లో ఉమ్మడి ఏపీలో కాబట్టి అది జరిపోయింది. సపరేట్ తెలంగాణ అయింది. తెలంగాణలో పాపులేషన్ మాదిగలు ఎక్కువ కాబట్టి 12% రిజర్వేషన్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. ప్రధానంగా మాదిగ జేఏసీ చైర్మన్గా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పిడమర్తి రవి దీనిపైన చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తాడు. 12% రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఏదో వర్గీకరణ చేస్తాను కాదు, మీరేదో 30 సంవత్సరాల క్రితం వ్యవహారం, 94 వ్యవహారం ఇప్పుడు పెట్టొద్దు. ఇప్పుడు 2024లో ఉన్నాం, మనం 25లో ఉన్నాం, ప్లస్ రాష్ట్రం విడిపోయింది. సపరేట్ తెలంగాణలో మాదిగల పాపులేషన్ ఎక్కువ. దీని ప్రకారం ఈ ప్రపోర్షన్ జిల్లాల వారిగా తీసి ఇవ్వాలని ఆయన అడుగుతుండు. ఇది మరి మొదటి ఏబీసీకి చేస్తానట. మరి ఆయన అడుగుతున్నది ఇస్తారా, ఏమి ఇస్తారో ఒకసారి మనం పిడమర్తి రవి గారిని లైన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన డిమాండ్ ఏంది, అసలు ఈ రిపోర్టు చూసిండా లేదా అనేది అడిగి చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నిన్న షమీం అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి, క్యాబినెట్ సబ్ కమిటీకి. అవును, చూశారా మీరు? ఏంది ఏబిసిడి గతంలో 1997లో ఉంది, కానీ ఏబిసి 3 వర్గాలు కానీ 3 గ్రూపులుగానే ఇవ్వాలని ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ఇలా పేపర్లలో ఐటమ్స్ వచ్చినాయి. అవును. మీరు ప్రధానంగా ఒక డిమాండ్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లేవనెత్తారు. 12% రిజర్వేషన్ ఇవ్వాలి. వర్గీకరణ అంటే వర్గీకరణ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం ఆ రోజు సరిపోయింది, కానీ ఈరోజు మనం తెలంగాణ సపరేట్ అయింది, జిల్లాల వారీగా సెన్సెస్ తీయాలంటున్నారు. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసిపోయారా? దీనిపైన ఈ రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తారు మిగతా సంఘాలు ఏమంటున్నాయి? మీ వాయిస్ అయింది అసలు? అంటే నిన్న షమీం అఖ్తర్ కమిటీ మంత్రివర్గానికి ఇస్తే ఉపసంఘం ఇప్పుడు సీఎంకి ఇస్తుంది. 11 గంటలకు క్యాబినెట్ లో పెడతారు. అటు నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీ తీసుకుపోతారు. కాకపోతే ఏంటంటే ఏలో ఉపకులాలు మొత్తం, బిలో మాదిగా, సిలో మాలలు ఉండేటట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. కానీ అది కూడా కరెక్ట్ కింద ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక కులానికి 1% రావాలంటే 4 లక్షల మంది ఉండాలి. నా ఉద్దేశంలో 4 లక్షల మంది లేనట్టు అనిపించింది. ఎందుకంటే 33 లక్షలు మాదిగలు, 19 లక్షల మాలలు ఉన్నాక వీళ్ళు 4 లక్షల లోపే ఉన్నట్టుంది. అందుకోసం వాళ్ళకు 1% కేటాయించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఏబీసీ చేసినట్టుంది. మొత్తం ఉపకులాలు, మాదిగా మాల ఉపకులాలు మొత్తం, మాదిగా కాకుండా ఉన్నటువంటి మిగతా 57 కులాలు మొత్తం కూడా ఒకటే గ్రూప్ వేసినట్టుగా అనిపిస్తుంది. అది ఏ గాని సి గాని. సో బిలో మాదిగలు ఉంటారు. అట్లా అది రాదు. అయితే అట్లా జరగవచ్చు. తర్వాత ఈరోజు మాత్రం క్యాబినెట్ లో పెట్టి సాయంత్రం కల్లా అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని వర్గీకరణ బిల్లు చేస్తాను నేను భావిస్తా ఉన్నా. బీసీ బిల్లుతో పాటే ఈ 2 కూడా ఈ రోజు అయిపోతాయని నేను భావిస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే కృష్ణ మాదిగ గారు చెప్పినట్టుగా 7% కాకుండా మాదిగలకు 10% పైనే వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అంతేనా?
ఎటకేలకు నేను చెప్పింది మీరు ఇక్కడ 7% మాకొద్దు, మా జనాభా ఎక్కువ. మీరు చెప్పినారు కదా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 2009లోనే 2011లోనే 31 లక్షలు ఉన్నారు. ఇవాళ 33 లక్షలు తేలింది. అవును, 33,50,000 సెన్సెస్. అవును. ఓకే. అయితే సో మాకు దాని ప్రకారం మాకు చూస్తే మనకు 10, 11, 12% వస్తుంది. ఓకే. అంటే మీరు పెట్టిన డిమాండ్ నెరవేరే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా? 100% నెరవేరుతుంది. ఎందుకంటే 7 దాటితే అది నా డిమాండే. ఓకే ఓకే. 7 వస్తే కృష్ణమాదిగ డిమాండ్. 8 వచ్చినా 9 వచ్చినా 10 వచ్చినా 11 వచ్చినా 12 వచ్చినా మేము పెట్టే డిమాండ్. 7కి పెరిగితే పిడమర్తి రవి క్రెడిట్ అది క్రెడిట్ కాదు, మా మాదిగల క్రెడిట్, మాదిగ సంఘాల క్రెడిట్. ఓకే ఓకే. సూచన చేసిందనే తప్ప ఉద్యమం చేసిందంతా మాదిగలు. ఓకే ఓకే. మేము ముందు నుంచి చెప్పేది కూడా మాది 7% కాదు, అంతకన్నా ఎక్కువ ఉన్నామని చెప్తున్నాం. అదే జరగబోతుంది. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు అవసరం లేదంటారా మరి? అంటే ఆ గొంతులు ఆ డప్పులు ఉండాలి. ఆ డప్పులు ఎక్కడ మోగాలంటే ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోగాలి, ఢిల్లీలో మోడీ కింద పెట్టేట్టు మోగాలి, అట్లనే అమరావతిలో మోగాలి. ఆ డబ్బులన్నీ పట్టుకొని మాదిగ నాయకులందరూ కూడా కృష్ణా ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ పోయి కొట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేయలే కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది కదా. ఇక్కడ సమస్య లేదు, రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మోడీకి ఇప్పియాలి. ఓకే. 1,00,000 డబ్బులు మోడీ ఇంటి ముందు మోగాలనా? అట్లయితే మీరు చెప్పేది అంతే కదా, మోడీ ఇంటి మోగాలి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద 10వ తారీఖు అవకాశం ఉన్నప్పటికీ కూడా 7వ తారీఖు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇంటిలో పెట్టే ప్రయత్నం చేసిండు. అవును. అసలే రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్. ఆయన 10వ తారీఖు టైం ఉంటే దాన్ని 5వ తారీఖు కంప్లీట్ చేసిండు. ఓకే. నిన్న ఏదో పర్మిషన్ కార్డు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పర్మిషన్ ఇవ్వమని నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, కానీ అది ట్రాఫిక్ లో కాదంటారు. వాళ్ళు ఎక్కడన్నా గ్రౌండ్ లో చేసుకోమంటారు. ఓకే. పబ్లిక్ చెప్పండి, బిల్ అయిపోయినాక ఇల్లు డప్పులు కొట్టాలి, విజయ్ డప్పులు కొట్టాలి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ డప్పులు కొట్టాలి. ఓకే ఓకే. అంతే కదా, నువ్వు పార్టీ కాదు కదా. ఎందుకంటే ఎవరైతే చేసిరో వాళ్ళకి ఆనందోత్సవాలతో డబ్బు కొట్టాలి. కృష్ణమాది గారు అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి సాగు డబ్బు కొట్టాలంటాడు. కథ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెళ్లి డబ్బు కొట్టాలి మనం. అదేలే, సాగు డబ్బు కొట్టాల్సింది వేరే దగ్గర మీరు అనేది. అంతే, అది కొట్టాల్సింది ఎక్కడ? అమరావతిలో, ఢిల్లీలో, బీజేపీ పార్టీ ఆవిష్కరణ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఓకే ఓకే ఓకే. సరే, ఎనీవే కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది వారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమన్న 12% డిమాండ్ నెరవేరబోతుంది. అది 8, 9, 10 ఏదో ఒకటి, కానీ 7% కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా. కాబట్టి 1,00,000 డప్పులు 1000 గొంతులు కూడా ఇక్కడ తెలంగాణలో అవసరం లేదు, ఆల్రెడీ అమలు కాబోతుంది. కాబట్టి ఇక్కడ కాదు మోగించాల్సింది, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా రాష్ట్రాల్లో దాని అవసరం ఉంది అని చెప్పి పిడమర్తి రవి గారు చెబుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త.